హాయ్ అండి. ఏంటి ఈరోజు ఉదయాన్నే దేవి అంటే రైస్ పట్టుకొని ఉందనుకుంటున్నారా? ఈరోజు మామిడికాయ పులిహోర చేద్దామని రెడీ అయ్యానండి. మామిడికాయ పులిహోరకి ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ రైస్ 1 కేజీ తీసుకొని, మీ ఇంట్లోకి ఎంత అవసరం అయితే అంతండి. మామూలుగా 1 కేజీ రైస్ చెప్తున్నాను నేను. కేజీ రైస్ని అన్నం వంచుకోండి. ఫస్ట్ కడిగి పెట్టేసి ఒక అరగంట బియ్యం నాననిచ్చి కొంచెం పలుకులుగా ఉండేటట్టు వంచుకోండి, మరీ మెత్తగా వంచబాకండి. నెక్స్ట్ అన్నం వంచినాక తర్వాత ఇలాగ డీస్లోకి చల్లారేసుకోండి. అన్నం బాగా చల్లారిన తర్వాతే ఇట్లా కలపాలండి. ముందు కలిపారనుకో మనం ఎంత పలుకులుగా ఉంచుకున్నా కూడా అన్నం విరిగిపోద్ది. అందుకని ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి, దేవి ఆంటీ టిప్పు. అన్నం పలుకులుగా ఉంచుకొని డీస్లో చల్లారేసి బాగా చల్లారిన తర్వాతే ఇలా కలపండి. అర్థమైంది కదా? అప్పుడు ఇంకా అన్నం విరిగిపోకుండా అలాగే ఉంటుంది. చూడండి, ఇట్లా కలుపుకొని గడ్డలు ఉంటే ఏమన్నా పొడి పొడిగా ఇలా చేసుకోండి. ఇలా పొడి పొడిగా చేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోండి. నేను చేతితోటే నాకు అంచనా అండి వేసేస్తాను. మీరు ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు ఒక 3 టేబుల్ స్పూన్లు 4 టేబుల్ స్పూన్లు అలాగే వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. కలుపుకొని అన్నం గడ్డలు లేకుండా పొడి పొడిగా చేసుకోండి. ఇలా చేసుకొని అన్నం బాగా కలిపేసి పులిహోరకి బాగా చల్లారినాకే గడ్డలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా కలిపేసి ఇంక దీన్ని ఈ రైస్ను పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మామిడికాయను కూడా ఇలా తురుము పెట్టేసుకోండి. పొక్కు తీసి మామిడికాయను తురుము పెట్టేసుకోండి. తురుము పెట్టుకున్నాక నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసి బాండలు పెట్టుకుందాం తాలింపుకి. తాలింపు బాండలు పెట్టేసుకొని ఆయిల్ నేను చిన్న గంట కాబట్టి 4 గంటల ఆయిల్ వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమేమి కావాలో చూడండి. కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం తరుగు. అల్లం అన్ని సన్నగా కట్ చేసుకొని సన్న ముక్కలుగా కొంచెం అల్లం తరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ మామిడికాయ తురుము పెట్టుకున్నాను. మామిడికాయ తురుము పెట్టుకొని ఇదిగో ఏమేమి కావాలో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ పప్పులు, జీడిపప్పు, వేరుశనగపప్పు, నెక్స్ట్ ఇవి మినప్పప్పు అండి. ఇంకా తాలింపుకు రెడీ చేసుకుందాము. తాలింపు మంట మీడియంగా పెట్టుకోండి. ఆయిల్ కాగింది. ఆయిల్ కాగినాక ఫస్ట్ మినపప్పు వేస్తున్నాను. మినపప్పు బాగా యాగనిద్దాము. మినపప్పు ఏగుతున్నాయండి బాగా. మినపప్పు కొంచెం కలర్ మారినాక వేరుశనగపప్పు,
ఎందుకంటే ఇవి లోపల వరకు బాగా ఏగాలండి, అందుకని అన్నీ ఒకసారి వేయవాకండి. ఒక్కొక్కటి ఏగనిచ్చి వేసుకోండి. సిమ్లోనే కావాలనివ్వండి. బాగా సిమ్లో అయితేనే లోపల వరకు ఏగి బాగుంటాయి టేస్ట్. లేకపోతే పప్పులన్నీ మెత్తగా ఉంటాయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా ఏగనియండి. ఏగినాక జీడిపప్పు కూడా వేసుకున్నాము. జీడిపప్పును కూడా బాగా కరకర అనేటట్టు వేగాలండి. అట్టయితేనే బాగుంటాయి. మనం అన్నంలో వేసినా కూడా ఎంతసేపు అయినా బాగా కరకర ఉంటాయి పప్పులన్నీ. లేకపోతే మెత్తగా అయిపోతాయండి మనం సరిగా వేపకపోతే. మంచిగా కలర్ మారి లోపల వరకు ఏగిందాక చూద్దాము. ఇవ్వండి, పప్పులన్నీ ఏగినాయి కదా. ఏగిన పప్పుల వరకు తీసేసి మనం రైస్లో కలిపేద్దాము. ఇట్లా సపరేట్గా తీసుకుంటేనే బాగుంటాయండి, అన్నీ కలిపేయకుండా. ఈ ప్రాసెస్ చూసుకొని చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. పప్పులన్నీ ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చి ఊరక అలా తుంచేసుకోండి. ఎండుమిర్చి తర్వాత ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది పులిహోరకి. ఎండుమిర్చిని కూడా బాగా యాగనివ్వండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం వేగినాక సన్నగా తరిగిన అల్లము, అల్లాన్ని బాగా వేగనివ్వండి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కరివేపాకు అండి. బాగా కాగిన నూనెలో తాలింపులో కరివేపాకు కూడా వేసుకోండి, మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది. పులిహోర తాలింపుకే మంచి స్మెల్ వస్తా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. ఎప్పుడెప్పుడు తిందాము. కరివేపాకు కూడా బాగా వేగినాక పసుపు అండి, పసుపు 2 స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను.
ఇదంతా వేగినాక దీన్ని కూడా తాలింపుని అన్నంలోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం నూనె ఉంటుంది కదా, మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, దీన్ని కూడా అలా వేడి చేసుకుని కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుదాము. అయిపోయిందండి మన పులిహోరలో మామిడికాయ తురుము కూడా పచ్చి వాసన పోయే వరకు అట్లా వేడి చేసుకొని రైస్లో వేసేసి ఇప్పుడు పులిహోర మిక్సింగ్ చూపిస్తాను. ఇంక ఈ బాండలు తీసేసి గ్యాస్ ఆపేసుకున్నాము. పులిహోర మిక్సింగ్ చూపిస్తాను చూడండి. చూద్దాం ఎలా మిక్స్ చేసుకుందాం. అంతా కలిసేటట్టు బాగా కలదేయటమేనండి. మామిడికాయ పులిహోర కలిపేసానండి చూడండి, చాలా బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా. ఒకసారి మొత్తం కలిపినాక ఉప్పు చూసుకోండి, చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. నేను చూస్తున్నాను ఇప్పుడు. కొంచెం ఉప్పు చూద్దాం. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, పులుపు ఉప్పు అన్నీ సరిపోయింది. మీరు కూడా కేజీ బియ్యానికి ఒక పెద్ద సైజు అండి, మీడియం సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు చిన్న మామిడికాయలు అయితే 2 తురుము పెట్టుకోండి, బాగా సరిపోద్ది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. రెడీ అండి మన మామిడికాయ పులిహోర. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ఈ మామిడికాయ పులిహోరని మనం చేసుకున్నాక 1 గంట ఆగి అప్పుడు తినండి. అప్పుడైతేనే అన్నానికి పులుపు బాగా పట్టద్దండి. మనం ఎమ్మిటే కనుక తింటే అన్నానికి పులుపు పట్టదు, సప్పగా ఉంటుంది. అందుకని కొంచెం 1 గంట అలా కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టి నెక్స్ట్ తర్వాత గంట ఆగినాక తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్ కూడా గుర్తుపెట్టుకోండి. మీ దేవి ఆంటీ మంచి టిప్తో న్యాచురల్గా టేస్టీగా అండ్ హెల్తీగా చేస్తుంది కదా. ఫాలో అవ్వండి దేవి ఆంటీ ఛానల్ని. థ్యాంక్ యూ.